క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఫిబ్రవరి నెల 29వ తేదీ 2024. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన శరీరమునకు ఏదైనా దెబ్బ తగిలితే ఆ గాయము మానిపోయేంత వరకు ఆ బాధ నొప్పి ఉంటుంది. ఆ గాయము మానిపోయిన తర్వాత దానికి సంబంధించిన నొప్పి గాని బాధ గాని ఉండదు. అయితే ఎవరైనా ఒకరు చెడ్డగా మాట్లాడినట్లయితే, మన మీద నిందలు మోపి సూటిపోటి మాటలు మాట్లాడుతున్నట్లయితే ఆ మాటల వలన కలిగే నొప్పి శాశ్వత కాలం ఉంటుంది. ఆ మాట గుర్తు వచ్చినప్పుడంతా, మాట్లాడిన వ్యక్తి కనపడిన ప్రతిసారి ఆ నొప్పి ఎక్కువ అవుతుంది. చాలా బాధ అనిపిస్తుంది ప్రియులారా. అయితే నోటి మాటల చేత కలిగే నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను దాపు చేయును అని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇంటిలో కానీ, సంఘములో కానీ, ఉద్యోగం చేస్తున్న చోట కానీ, సమాజంలో కానీ మనుషుల చేత సూటిపోటి మాటలు పడుతున్నావా? నిందలు అవమానాలు పడుతున్నావా? అయిన దానికి కాని దానికి నిన్నే అందరూ అంటున్నారా? ఆ మాటలు భరించటం చేతగాక ఏడుస్తూ ఉన్నావా? కుమిలిపోతూ ఉన్నావా? భయపడకు. వారి మాటల వలన కలిగే నొప్పి నీకు తగలకుండా దేవుడు నిన్ను దాపు చేస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారందరూ నీ యథార్థతను గుర్తించే రోజు, వారి నోరు మూతబడే రోజు త్వరలోనే ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మాటలు వింటున్నా మీలో ఎవరైనా అలాంటి పరిస్థితులలో ఉంటే ఇక కృంగిపోక దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలను బట్టి ఊరట పొందండి, ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా దాపు చేస్తానని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిలో ఎవరెవరైతే అలాంటి మాటల చేత ఇబ్బంది పడుతూ ఉన్నారో, అలా మాట్లాడుతున్న వారి ఎదుట వీరి యథార్థతను ప్రచురము చేసి వారి నోర్లు మూతబడేటట్లుగా చేయమని, బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా ఓదార్చి ధైర్యపరచుమని, బాధిస్తున్న ప్రతి ఒక్కరి మనస్సును మార్చి వీరి మీద కనికరమును వారికి కలిగించుమని, దయను కలిగించుమని, తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకొనమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.